సమావేశ అధ్యక్షులు మరియు సమావేశాన్ని వేదికను అలంకరించిన పెద్దలు, వేదిక ముందున్న మిత్రులు, విద్యార్థులారా, ముఖ్యంగా నేను బాగా ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కాదు. మీ అందరికీ ఏదో ప్రైజులు గిట్ల ఇస్తుంటే, డబ్బులు ఇస్తుంటే సార్ బాగా డబ్బులు ఉన్నాడు కావచ్చు అని అనుకోవచ్చు. అట్లేం లేదు. చాలా పేదరికం నుంచి వచ్చినవన్నీ, పేదరికం అంటే ఏంటో తెలిసినవన్నీ. మా అమ్మా నాన్నలు చదువుకొని వాళ్ళు మమ్మల్ని చదివించారు. ఆ చదువే ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టింది. చదువు అనేది చాలా ముఖ్యం. నీకు లక్షల రూపాయలు ఉన్నాయా, 1000 ఎకరాల భూమి ఉందా అనేది ముఖ్యం కాదు. నీకు చదువు ముఖ్యం. ఆ చదువును ఎవరు ఎత్తుకెళ్ళకపోరు, ఎవరు దొంగిలించలేరు. అది నీ మెదడులో ఉంటుంది, నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి చదువు అనేది చాలా ముఖ్యం. మీరు చదవాలి. మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే ఈ స్థాయికి వచ్చినాం. ప్రైవేట్ పాఠశాలలో పోయి డబ్బులు వేస్ట్ చేసుకుంటే ఏమీ రాదు, అక్కడ మీకు విజ్ఞానం అనేది ఉండదు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలోనే మీరు చదవాలి, మీ తెలిసిన వాళ్ళని కూడా పంపించాలి. ముఖ్యంగా చిన్నతనం నుంచి ఎన్నో ఒడిదొడుకులు నుంచి ఎదుర్కొని అమ్మా నాన్నలు కష్టం చేస్తే వాళ్ళతో పాటు హన్మకొండ పట్టణంలో ఉండి కూడా, హన్మకొండ పట్టణానికి దగ్గరగా 4 కిలోమీటర్ల దూరంలో రెడ్డిపురం అనే గుంటూరు పల్లె ఉంటుంది. మా చిన్నతనంలో పత్తి ఎరవేనం, మిరపకాయలు ఎరవేనం, పల్లి ఎరవేనం, ప్రతి పని చేసినాం. తర్వాత చదువుకునే రోజులలో మా నాన్నతోటి, మా మామలతోటి మేము వడ్రంగి కుటుంబం నుంచి వచ్చినవన్నీ. మా వాళ్ళు పని చేస్తే వాళ్ళతోటి పనికి పోయేవాళ్ళం. సెలవులలో మా నాన్నతోటి పనికి పోయేవాళ్ళం. వాటర్ ట్యాంకులు కడితే 60 ఫీట్ల ఎత్తు కట్టెల పైకి వెళ్ళి అక్కడ మేము సెంట్రింగ్ కొట్టి సలాకా కూడా కట్టినాం. ఆ పనులు చేసినాం. ఇంటర్మీడియట్ దానిక చేసిన నేను. డిగ్రీ తర్వాత ఆ పని చేయలేదు. తర్వాత మా అమ్మా నాన్నలు 7వ తరగతి వరకే చదువు మానేస్తా అన్నారు. 7 పాస్ అయితే అప్పుడు ఇద్దరమే పాస్ అయినాం స్కూల్లో. అది 75 76లో. అప్పుడు మెరిట్ స్కాలర్షిప్ అని వచ్చేది. మా ఫ్రెండ్కు 100 రూపీస్ వచ్చినాయి, నాకు 80 రూపాయలు వచ్చినాయి. అప్పుడు మా అమ్మ నా చదువు కోసం కొన్ని పుస్తకాలు అవసరం ఉంటే ఇత్తడికి నా కుదువ పెట్టి 80 రూపాయలు తీసుకొచ్చింది. ఆ వచ్చిన స్కాలర్షిప్ తీసుకుపోయి అడగట్టి ఆ గిన్నె తెచ్చుకున్నది. అంటే అలాంటి పరిస్థితి నుంచి ఈ స్థాయికి వచ్చినాం మేము. అది గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా అది గుర్తుపెట్టుకొని, మేము పేదరికంలో ఉన్నాం, మాకెందుకు కూలికి పోయినా నువ్వు చదవాలి, కూలికి పోయినా నువ్వు చదవాలి. ఆ చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు ముఖ్యంగా గమనించాలి. తర్వాత 10th బంద్ చేస్తా అన్నారు, ఇంటర్మీడియట్ బంద్ చేస్తా అన్నారు, డిగ్రీ అట్లా బీఎడ్ చేసి ఉద్యోగం దానిక వచ్చాం. పెళ్ళి కాకముందే ఉద్యోగం రాలే, పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం వచ్చింది. పెళ్ళి చేసుకుంటే కూడా కట్నం లేకుండా చేసుకుంటా అని మా అమ్మను ఒప్పించడానికి నాకు 7 years పట్టింది. 7 years, ఆఫ్టర్ 7 years కట్నం లేకుండా పెళ్ళి చేసుకున్నా. ఆ పెళ్ళి చేసుకున్నది కూడా బాగా ఉన్నత కుటుంబం అమ్మాయో, డబ్బులున్న అమ్మాయో పెళ్ళి చేసుకున్న తర్వాత అవి రావా, వాళ్ళు ఇయ్యరా అన్నట్టు కాదు. ఆమెను కూడా పేదరికం నుంచి వచ్చిన అమ్మాయినే చేసుకున్నాం. మా అమ్మ కూడా ఆమెను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలే. వాళ్ళ కన్న కూతురు కన్నా ఎక్కువ చూసుకున్నది. ఆమె కూడా కన్న తల్లి కన్నా ఎక్కువ చూసుకుంది. అది మా అమ్మ, మా భార్య మధ్యలో ఉన్న బంధం మా వాడల ప్రతి ఒక్కరికి తెలుసు. అత్త కోడలంటే ఈ విధంగా ఉండాలి అని అనుకుంటారు. ఇప్పుడు మా వాడకు పోయి ఎవరిని అడిగినా కోటమ్మ, శ్రీదేవి అట్లుండాలి అంటారు. మా అమ్మ పేరు కోటమ్మ. ఆ విధంగా వస్తున్న మా కుటుంబం. తర్వాత మా స్నేహితులు చదువుతున్న క్రమంలో విద్యార్థి సంఘాలలో పనిచేస్తూ విప్లవ భావాలతోటి ముందు పోయిన క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు. ఆ ఒడిదొడుకులలో దాదాపు ఒక 10 times వివాహం కాకముందే చావు దానిక పోయి తిరిగి వచ్చాం. ఒక 10 times చావు దానిక పోయి తిరిగి వచ్చాం. ఇదంతా కూడా అప్పుడప్పుడు ఇట్లా అనుకుంటాం, ఇది నేను జీవించున్నానా, బతికున్నానా, నిజమేనా ఈ జీవితం, కలనా అని. అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చిన వ్యక్తులం. అందుకనే సంపాదన, ఆస్తి కావాలి, సంపాదించాలి, ఉండాలని లేదు. ఉన్న దాంట్లో బతకాలి, నలుగురికి సహాయం చేయాలి. ఇదంతా గిఫ్ట్, అదనంగా వచ్చిన జీవితం మాది. వివాహం అయింది, పిల్లలు,
వాళ్ళకు పెళ్ళిళ్ళు పిల్లలు ఇదంతా కూడా గిఫ్ట్ మాకు 20వ సంవత్సరంన ఒక 10 టైమ్స్ చావదానిక పోయి వచ్చిన వ్యక్తులం. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఉన్నామంటే అంతా గిఫ్ట్ లైఫే. మరి ఈ గిఫ్ట్ లైఫ్లో ఏదో కొంత సాయం చేయాలి. ఆ సాయం అనేది నలుగురికి ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఏదో గొప్ప కోసమో దేనికోసమో కాదు, పేరు కోసమో ప్రఖ్యాతల కోసమో కాదు, సేవ చేయాలనే దృక్పథంతో తప్ప మరొకటి కాదు. కాబట్టి విద్యార్థులందరూ కూడా మీరు గమనించవలసింది ఏంటంటే మనం చూసుకోవాలి. ఫస్ట్ మనం అనేది ఏంటిది అనేది చూసుకోవాలి. ఫస్ట్ మనం అనేది లేకపోతే వేరే ఏముండదు. మనము అంటే నేను అనేది ఉండాలి ఫస్ట్. అసలు నేను ఎవరు, నేను ఎందుకున్నా, నేను దేనికోసం ఉన్నా, ఈ సమాజానికి నా ఉపయోగం ఏంది, నాకు ఉపయోగం ఏంది, నా తల్లిదండ్రులకు ఉపయోగం ఏంది అనేది నీకు ఉండాలి. నా తల్లి మీద ప్రేమ ఉన్నది, నా తండ్రి ప్రేమ ఉన్నది అని పోతే అది పనికిరాదు. ఫస్ట్ నీ మీద నీకు ప్రేమ ఉండాలి. నీ మీద నీకు ప్రేమ ఉండి నీ గురించి నువ్వు నేర్చుకొని నీ గురించి నువ్వు ఉన్నప్పుడే నీ తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా, నువ్వు లేనప్పుడు ఏదైనా నీకు వేస్టే. ఫస్ట్ నువ్వు నీ స్ట్రక్చర్ ఏంది, నువ్వేంది, నీ విజ్ఞానం ఏంది, నీ నాలెడ్జ్ ఏంది, నువ్వు ఎదుటి వాళ్ళతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, వాళ్ళు నీకు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ కూడా గమనిస్తూ ఎదుటి వాళ్ళు నీకు తప్పు చేసినా దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని వ్యతిరేకించి మళ్ళీ వాళ్ళ మీదకి మనం గొడవకపోతే వాళ్ళకు మనకు తేడా ఉండదు. అది తప్పని పరిస్థితిలో తప్ప ఇక తప్పదురా వీనితో మనం కూడా ఎదురుదాడి చేయాలి అనుకున్నప్పుడు చేయాలి తప్ప ఓపికతోటి ఉండాలి, చాలా క్రమశిక్షణతో ఉండాలి. ముఖ్యంగా చదువు పట్ల బాగా బాధ్యత ఉండాలి. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పింది రెగ్యులర్గా వినాలి, ఆ విన్నది చదవాలి, అది ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. కాబట్టి సమయం తక్కువగా ఉంది, చాలా మాట్లాడవలసిన అవసరం ఉండే, పాఠశాలలో పనిచేసిన విషయాలు మాట్లాడవలసిన అవసరం ఉండే. ఇంతకుముందు వెంకటరామ నరసయ్య గారు చెప్పినట్టు పాఠశాలలో పిల్లలు తాగడానికి నీళ్ళు లేకుంటే మినరల్ వాటర్ రోజు తీసుకురావడానికి సైకిల్ లేకుంటే పాఠశాలకు ఒక పాత సైకిల్ ఉంటే దాన్ని రిపేర్ చేయించి కూడా తీసుకొచ్చి, వంట చేయడానికి కూడా వాటర్ లేకుంటే ఆ వంటకు కూడా మినరల్ వాటర్ తోటి వంట చేయించి బాంజిపేటలో పిల్లలకు ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు అంటే నా కొడుకు అమెరికాకు పోయిన తర్వాత వానికి ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు ఆర్థికపరమైన వెసులుబాటు జరిగింది. వాడే లేకుంటే నేను కూడా ఇక్కడ ఉండేవాడిని కాదు. మా ముగ్గురు పిల్లల పెళ్ళిళ్ళకు, వాని పెళ్ళికైనా ఇద్దరు పిల్లల పెళ్ళికైనా వాని సహాయ సహకారాలు అందినాయి. వాళ్ళు చదువుకునేటప్పుడు మా తమ్ముని సహాయ సహకారాలు అందినాయి నాకు. మా తమ్ముడు నేను ఎప్పుడు స్నేహితులుగానే ఉంటాం, ఇప్పటి వరకు ఉన్నాం, భవిష్యత్తులో ఉంటాం. మా స్నేహితులు కూడా, మాతో చదువుకున్న వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఈర్ష్యపడతారు, మీరు అన్నదమ్ముల స్నేహితుల ఇంత బాగా కలిసి ఉంటారేంటి అని. చాలా వరకు మా మధ్యలో సమస్యలను సృష్టించాలని ఎంతోమంది క్రియేట్ చేసినట్లు, కానీ అది మా దరిదాపులోకి రాలే, వాటిని మేము ఎన్నడూ పట్టించుకోలే, వాటి గురించి మేము ఆలోచించలేదు. అది మాలో ఉన్న అనుబంధం అలాంటిది. ఆ అనుబంధానికి ముఖ్య కారణం మా అమ్మ నాన్నలు, వాళ్ళు పెంచిన విధానం. ఆ విధానంతో ఈరోజు మేము ఇక్కడికి రాగలిగాం. అదేవిధంగా నా కొడుకు, నా తమ్ముని కొడుకు ఇద్దరు కూడా మేము ఏ విధంగా కలిసిమెలిసి ఉన్నామో వాళ్ళు కూడా ఆ విధంగా ఉంటున్నారు. ఇంకా ముందు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మా కోడలు కూడా మా భార్యతోటి అన్యోన్యంగా మంచిగా కలిసి ఉంటుంది. మా అమ్మ, మా భార్య ఏ విధంగా ఉన్నదో మా కోడలు, మా భార్య ఈరోజు కూడా అదేవిధంగా కలిసి ఉంటున్నారు. మా ఇద్దరు అల్లుళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళే మాకు లభించారు. వాళ్ళిద్దరు కూడా, వాళ్ళ కుటుంబాలు కూడా చక్కగానే ఉంటున్నాయి. ఇప్పటి వరకు అయితే అందరం బాగానే ఉంటున్నాం. కాబట్టి వాళ్ళందరినీ ఒకసారి మీకు పరిచయం చేస్తాయి ఇక్కడ ఇండివిజువల్గా. సాయిరామ్, మౌనిక, రిషాన్ శ్రీదేవి, మా కుమారుడు
మా కోడలు. మా బాబు కూడా నాలాగనే అమెరికాలో ఉండి కూడా కట్నం లేకుండానే వివాహం చేసుకున్నాడు. అది నేను చాలా సంతోషించదగిన విషయం అది. ఎందుకంటే ఒక్కొక్కరు లక్షలు డిమాండ్ చేస్తారు, మా వాడు ఎన్నడూ అలా చేయలేదు. అది నాకు చాలా సంతోషంగా ఉన్నది. నా కోడలిమే. మా పెద్దమ్మాయి సహనా, దినేష్, వాళ్ళ ఇద్దరు పిల్లలు మీకు ఆల్రెడీ తెలుసు, మన పాఠశాలకు వస్తూ ఉంటారు, శౌర్య, కాంక్ష. తర్వాత మా చిన్న కూతురు హోమియోపతి డాక్టర్, మా చిన్నల్లుడు హోమియోపతి డాక్టర్. వాళ్ళిద్దరు మొన్న ఆదివారం నాడు చెర్లలో హాస్పిటల్ ఓపెనింగ్ చేశారు. వాళ్ళని కూడా స్టేజ్ మీదకి పిలుస్తున్నా. వాళ్ళకు ఒక పాప, ఆమె పేరు మహిరా. సందీప్. తర్వాత మా చెల్లె, మా బావ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. మా కోడలు వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వచ్చారు. శౌర్య తెలుసు, అందరికీ తెలుసు తెలుసు, శౌర్య తెలుసు. మా తమ్ముడు, మా మరదలు, మా తమ్ముని పిల్లలు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రండిరా. సందీప్. ఈయన మా చిన్నల్లుడు సందీపు, మా పాప నయన, ఇద్దరు డాక్టర్సే. వీళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇద్దరు. మా పెద్ద అమ్మాయి, మా పెద్దలు, వీళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. చిన్న మా తమ్ముడు, మా మరదలు, మా తమ్ముడు సాఫ్ట్వేర్ కంపెనీలో అకౌంట్స్ మేనేజర్, ఆమె హౌస్ వైఫే. మా తమ్ముని కొడుకు ఫనీష్ రాజ్, వీడు ఇప్పుడు మా కొడుకు దగ్గరనే అమెరికాలో ఉండి ఎంఎస్ చదువుతున్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చిండు, మేము ఆడు ఉన్నప్పుడే వచ్చిండు. బాబుతోటి రిటైర్మెంట్ ఉందని హాలిడేస్ వచ్చాడు. మా తమ్ముని కూతురు, ఈమె బీటెక్ థర్డ్ ఇయర్, కొండగట్టు జేఎన్టీయూలో థర్డ్ ఇయర్ ఇప్పుడు అమ్మాయి. నెక్స్ట్ ఇయర్ అయిపోతే ఆమె కూడా అమెరికాకి వెళ్తా ఉంటుంది. మా కోడలు వాళ్ళ అమ్మా నాన్న, ఆయన రామలింగాచారి, ఆయన మొన్న పీజీహెచ్ఎంగా ప్రమోషన్ వచ్చింది నల్గొండ జిల్లా. మా బావ కార్పెంటర్ నుంచి ఇప్పుడు పని చేయట్లేదు, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు.